ఓకే, పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభువారికి ఎంతమంది శిష్యులు ఉన్నారు పిల్లలు? ఎంతమంది చెప్పాలి? ఇద్దరు కాదు, ఎంతమంది ఉన్నారు? 12 మంది యేసు ప్రభువారికి శిష్యులు. అయితే ఆ 12 మందిలో ఆ 12 మందిలో ఒకరు పేతురు గారు అనమాట. అతని పేరేంటి? శిష్యులు అంటే ఏంటి? శిష్యులు అంటే యేసుని వెంబడించే వ్యక్తి అనమాట. యేసు ప్రభువారు ఏదైతే చెప్తారో, యేసు ప్రభువారు ఏదైతే చేస్తారో పిల్లలు ఆ మాట వినేటట్లుగా ఉండే వ్యక్తి శిష్యుడు అనమాట. ఓకేనా? ఇప్పుడు యేసు ప్రభువారి శిష్యుడి పేరేంటి? అందరు చెప్పాలి, పేరేంటి? పేతురు గారు. ఆ పేతురు గారు ఏం చేస్తారు అంటే చేపలు పడుతూ ఉంటారంట. ఏం చేస్తారు పిల్లలు? చేపలు పడతారు. ఓకే, ఒక రోజున పేతురు గారు ఏం చేస్తూ ఉన్నారంటే చేపలు పడుతున్నారు. ఒక సరస్సు తీరం దగ్గరికి వెళ్ళి చేపలు పడుతున్నారు. ఆ సరస్సు పేరేంటి అంటే గిన్నె. ఆ సరస్సు పేరేంటి పిల్లలు? గిన్నె సరస్సు. సరస్సు పేరేంటి? అయితే యేసు ప్రభువారు ఆ దోణి దగ్గరికి వెళ్ళారనమాట. అక్కడ 2 దోణులు ఉన్నాయి. 2 దోణుల దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువారు ఉంచున్నారు. అంతకుముందు యేసు ప్రభువారు ఏం చేస్తారంటే పిల్లలు నాకులాగా వాక్యం చెప్తున్నారంట. నాకులాగా ఏం చేస్తారు? దేవుడి యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. అయితే యేసయ్య వాక్యం చెప్తూ ఉన్నప్పుడు వినాలి. యేసు ప్రభువారు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు అందరూ మీద పడుతూ ఉన్నారంట. అందరూ ఏం చేస్తున్నారు? మీద పడుతూ ఉన్నారు. మీద పడుతుంటే యేసు ప్రభువారు వాక్యం చెప్తూ మీరు అలా పై మీదకి వస్తూ ఉన్నారనుకోండి, చెప్పే వాళ్ళకి డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. అవును కదా? మీరు గొడవ చేస్తే కూడా నాకు డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. అందుకని యేసు ప్రభువారు ఏం చేశారంటే ఆ ఒడ్డున ఉన్న ఒక 2 దోణులను చూసి యేసు ప్రభువారు ఆ దోణులను కొంచెం దరి నుండి లోతుకు కొంచెము ఆ దోణుల ఎక్కి కూర్చొని యేసు ప్రభువారు ఏం చేస్తున్నారు అంటే వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. అప్పటికి పేతురు గారు ఏం చేస్తారు? చేపలు పడుతూ ఉన్నారు. రాత్రంతా చేపలు పడుతూనే ఉన్నారంట. కానీ పేతురు గారికి ఒక్క చేప కూడా పడలేదంట. వినాలి, చేతులు కట్టుకోండి. ఒక్క చేప కూడా పడకపోతే యేసు ప్రభువారు వాక్యాన్ని బోధించి అయిపోయిన తర్వాత ఏమంటాడంటే పేతురు గారి దగ్గరికి వచ్చి, పేతురు గారు చూడాలి, పేతురు గారు ఇప్పుడు వల వేయండి, చేపలు పడతాయి అని చెప్పాడంట. చెప్తే కానీ పేతురు గారు రాత్రంతా కష్టపడ్డారు కదా, మరొక చేప వచ్చిందా పేతురు గారికి? రాలేదు. మరి యేసయ్య చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? పేతురు గారు ఇప్పుడు నువ్వు సీమోను పేతురు నువ్వు వలవేమని చెప్తే ఆయన అంటున్నాడు, అయ్యా మేము రాత్రంతా కష్టపడ్డామయ్యా, ఒక్క చేప కూడా మాకు దొరకలేదయ్యా అని అంటున్నాడు. కానీ పేతురు గారు ఏమన్నాడో తెలుసా? అయ్యా నేను చేపలు పట్టి అలసిపోయాను, కానీ నువ్వు చెప్తున్నావు కదా, యేసయ్య మాటలో ఏముంది అంటే జీవం ఉంది బిడ్డలు. యేసయ్య మాటలో ఏముందో తెలుసా? అద్భుతాలు జరుగుతాయి. యేసయ్య మాటలో గొప్ప శక్తి ఉంది తెలుసా మీకు? యేసయ్య ఒక్క మాటతో వినాలన్నా, యేసయ్య ఒక్క మాటతో ఏం చేశారు? మీరు చూడాలి, అందరూ వినాలి. యేసయ్య ఒక్క మాటతో ఈ సృష్టి అంతని కూడా సృష్టించారు. అవునా? వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. తర్వాత చీకటి, తర్వాత సూర్యచంద్ర నక్షత్రాలు, మనం చూస్తున్న ఈ చెట్టులు, ఇవన్నీ కూడా ఎలా కలిగినాయి? దేవుని మాట ద్వారా కలిగినాయి అన్నమాట. కాబట్టి దేవుని మాట ద్వారా కలిగినాయి. కాబట్టి ఆయన మాటలో ఏముంటాడు? ఆయన మాటలో ఏముంది? చూడాలి అందరూ. ఏముంది? గొప్ప శక్తి ఉంది. ఆయన
గొప్ప బలం ఉన్నది. ఆయన ఏదైనా మాట సెలవిచ్చారు అంటే అది జరిగిపోయింది అనమాట. కాబట్టి పేతురు గారు ఏమన్నారు అంటే, అయ్యా నేను రాత్రంతా కష్టపడ్డాను, కానీ నీ చెప్తున్నావు కదా, మాట చెప్తున్నావు కదా, నీ మాట వింటే నాకు మేలు కలుగుతుంది, నీ మాట వింటే నాకు గొప్ప శక్తి కలుగుతుంది, కాబట్టి నీ మాట వింటే గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇటు చూడాలి అందరూ కదా. అందుకని అయినను నీ మాట చొప్పున నేను వల వేస్తానయ్యా, వల వేసి చేపలు పడతాను అని చెప్పినప్పుడు చక్కగా చూడండి చక్కగా చేపలు పడినాయి అన్నమాట. చేపలు యేసయ్య చెప్పిన తర్వాత ఆ మాటలు విని పేతురు గారు ఏం చేశాడండి, వల వేశాడు కదా. వల వేయగానే ఏం జరిగింది, వల వేశాక చేపలు చాలా పడ్డాయంట. ఎన్ని చేపలు పడ్డాయో చెప్తున్నా నేను మీకు. ఇప్పుడు వల వేస్తే ఆ వల కూడా రావట్లేదంట, ఆ వల కూడా రావట్లేదంట. అన్ని చేపలు చాలా విస్తారమైన చేపలు పడ్డాయంట. ఎన్ని చేపలు పడ్డాయంట? అప్పుడు చాలా చేపలు పడితే పేతురు గారికి చాలా మనీ వస్తాయి కదా, వస్తాయా రావా? చాలా మనీ వస్తాయి కదా కదా. అట్లాగనే ఇక్కడ మనం ఈ స్టోరీలో మనం ఏం నేర్చుకోవాలి అంటే, ఈ స్టోరీలో పేతురు గారు ఎలాగైతే దేవుని మాట విన్నారో, ఈ రోజున మనమందరం కూడా యేసయ్య శిష్యులేము కదా, మనం కూడా యేసయ్యను అనుసరిస్తున్న బిడ్డలం. మనం కూడా ఏం చేయాలి అంటే, మనం కూడా ఏం చేయాలి, దేవుని మాటను వినాలి. దేవుని మాటను ఎలా వినాలి? చెవులు ఉంటేనే వింటారు. చెవులు లేకపోతే వినం కదా. కాబట్టి చెవులు ఉన్నాయా, వినే చెవులు ఉన్నాయా అని పాట నేర్చుకున్నాం కదా మనం. ఫస్ట్ ఏం చేయాలంట, వినాలి. నెక్స్ట్ ఏం చేయాలంట, నమ్మాలి. యేసయ్య ఏది చెప్తే అది మనం నమ్మి బిడ్డలంగా ఉండాలి. ఓకేనా? అర్థమైన స్టోరీ. మన స్టోరీ ఏమేంటి? దేవుని మాటను వినాలి. చెప్పాలి పిల్లలు, మన స్టోరీ ఏమేంటి? స్టోరీలో ఎవరు దేవుని మాట విన్నారు? పేతురు గారు. నేను క్వశ్చన్స్ అడుగుతున్నా. స్టోరీలో ఉన్న సరస్సు పేరేంటి? గిన్నె సరస్సు. స్టోరీలో ఎంతమంది ఉన్నారు? 12 మంది శిష్యులు కాదు, మనకి ప్రాముఖ్యంగా కనబడిన వాళ్ళు యేసు ప్రభువారు, జాలర్లు, పేతురు గారు. వీళ్ళందరూ కూడా స్టోరీలో మనకి కనబడ్డారు. దేవుని మాట వినడం బట్టే పేతురు గారికి చేపలు పడ్డాయి. అదే పేతురు గారు దేవుని మాట వినలేదనుకోండి, ఆ రోజు చేపలు పట్టే వల్ల ఆ కార్యాన్ని చూసేవాడు పేతురు గారు. కొన్నిసార్లు మనం కూడా దేవుని మాటను వినము కదా. కొన్నిసార్లు మన పేరెంట్స్ మాట మనము వింటామా? పెద్దలు చెప్పిన మాట వింటామా? కొన్నిసార్లు మనము వినం కదా. కానీ ఈ రోజున సండే స్కూల్లో మనం ఏం నేర్చుకున్నాము అంటే, దేవుని మాట మనము వినాలి. దేవుని మాట ఏం చేయాలంట? వినాలి. ఈ చెవులతో దేవుని మాటలు వినాలి, ఈ చెవులతో దేవుని పాటలు వినాలి, యేసయ్య మాటలు వినాలి, పేరెంట్స్ మాటలు వినాలి. ఓకేనా? ఓకేనా పిల్లలు? స్టోరీ అర్థమైందా? స్టోరీలో ఏం నేర్చుకున్నాం ఈరోజు మనం? దేవుని మాట వినాలి. వింటే పేతురు గారికి విస్తారమైన చేపలు ఎలాగైతే వచ్చాయో, మనకి కూడా దేవుని మాట వింటే చాలా గిఫ్ట్లు ఇస్తాడు యేసయ్య మనకి. తెలుసా మీకు? యేసయ్య మాట వింటే చాలా గిఫ్ట్లు ఇస్తాడు. చాలా సో మెనీ బ్లెస్సింగ్స్ కూడా దేవుడు మనకి ఇస్తాడు. బ్లెస్సింగ్స్ కావాలా మీకు? మీరు ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నారా? అక్క నేను ఆశీర్వదించబడాలని
నేను బాగా చదువుకోవాలనుకుంటున్నానక్క, నేను బాగా ఆడుకోవాలనుకుంటున్నాను, మంచి ఆరోగ్యం ఉండాలక్క అని అనుకోవాలంటే అని అనుకుంటే మీరు దేవుని మాట వినాలి, పేరెంట్స్ మాట వినాలి. ఓకేనా? మీకంటే పెద్ద వయసు వాళ్ళు ఎవరు చెప్పినా మనము వారి మాట వినేవారిగా మనము ఉండాలి. ఓకేనా పిల్లలు? యేసేని ఈ రోజున క్షమాపణ అడుగుదాం. ఏమడుగుదామంటే, అయ్యా నేను ఇప్పటి వరకు పెద్దోళ్ళ మాట వినలేదయ్యా, దయతో నన్ను క్షమించండి. యేసే ఇప్పటి వరకు నేను ఈ మాట వినలేదు యేసయ్యా, నన్ను దయతో క్షమించండి. ఇప్పుడు నేను నీ మాట వింటాను, ఇప్పుడు నేను నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా. పేతురు గారు ఎలాగైతే దేవుని మాట విన్నాడో నేను కూడా నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా అని ఈ రోజు మనము ప్రార్థన చేసుకోవాలి. ఓకేనా పిల్లలు? ఓకేనా? ఓకే, ఒక చిన్న ప్రార్థన చేస్తున్నామా? స్టోరీ విన్నాం కదా, చిన్న ప్రార్థన చేస్తున్నాం. అందరం మోకరించుకుందాం, అందరం మోకరించి చిన్న ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా స్టోరీలో మాకు చక్కని విషయాన్ని రోజు నేర్పించావయ్యా, మాకు వినే మనసుని ఇవ్వండి యేసయ్యా, గొడవ చేసే మనసుని తీసేయండి అయ్యా, అల్లరి మనసుని తీసేయండి అయ్యా. మేము నీ మాట వినాలయ్యా, నీ బిడ్డలంగా ఉండాలయ్యా, పేరెంట్స్ మాట వినాలయ్యా. అందరు కళ్ళు మూసుకోవాలన్నా, అందరు కళ్ళు మూసుకోవాలి. చిన్న ప్రార్థన చేసుకుందాము. పేతురు గారు ఎలాగైతే దేవుని మాట విన్నారు, దేవుని మాట వింటే అతడు విస్తారమైన చేపలు అతనికి వచ్చాయి. ఈ రోజున నీవు నేను దేవుని బిడ్డలంగా, దేవుని చేత సృష్టించబడిన చిన్న బిడ్డలంగా మనం కూడా దేవుని మాట వింటే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని కూడా దేవుడు దీవిస్తాడు. నీకు కావలసిన, మనకు కావలసిన ప్రతి ఒక్క అవసరాలన్నింటినీ దేవుడు తీరుస్తాడు. ఇప్పటి వరకు దేవుని మాట వినలేదేమో చిన్న బిడ్డలారా, ఎప్పుడైనా అయ్యా నేను నీ మాట వింటాను ప్రభా, నీకు లోబడతాను ప్రభా అని ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. యేసేని అడుగుదాం, అయ్యా నన్ను క్షమించయ్యా, నేను ఇప్పటి వరకు నీ మాట వినలేదే ప్రభు, నా దయతో క్షమించండి. ప్రార్థన చేస్తున్నాం అందరం. జీవాధిపతి యేసయ్యా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఇప్పటి వరకు స్టోరీ ద్వారా ఒక కొత్త విషయాన్ని మీరు మాకు నేర్పించారు, నీ మాట వినాలని మీరు మాకు నేర్పించారు. పేతురు గారు ఎలా అయితే నీ మాట విన్నారు, మేము కూడా నీ మాట విని నీకు లోబడి విస్తారమైన ఆశీర్వాదాలు పొందుకునే వారు ఉండడానికి మీరు మాకు సహాయం చేస్తున్నందుకు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇచ్చిన ప్రార్థన పాత సన్నిధికి చేర్చుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.